ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. మాఘపురాణం 16వ రోజు 16వ అధ్యాయం. ఈరోజు విద్యాధర పుత్రిక కథ గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు దిలీపునితో చెప్తూ ఉన్నారు. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలుపు మరొక కథను వినండి అని చెప్తూ ఉన్నాడు. పూర్వము ఒక విద్యాధరుడు సంతానం కావాలని బ్రహ్మనుద్దేశించి గంగానదీ తీరాన తపము చేసుకుంటూ ఉన్నాడు. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించాడు. అతడు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యాడు. వరములను ఇస్తాను, కోరుకోమన్నాడు. పుత్రుణ్ణి ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరాడు. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగం లేదు, అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని చెప్పి అంతర్ధానమయ్యారు. తరువాత విద్యాధరునకు ఒక పుత్రిక కలిగింది. ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉంది. ఆమె పెరిగి పెద్దదయ్యింది. మిక్కిలి సుందరియై సద్గుణాన్వితయై కన్నవారికిని తనను చూచిన వారికిని సంతోషమును కలిగిస్తూ ఉండేది. విద్యాధరుడును ఆనందం కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను, వివాహం చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకుందనని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూశాడు. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. ఎన్నో దివ్యశక్తులను సంపాదించాడు. కోరిన రూపాన్ని ధరించగల శక్తిని కూడా సంపాదించాడు. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులు కొన్నాడు. ఆమెను ఎట్లయినా వివాహం చేసుకోవాలని తలచాడు. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని శూలాన్ని కోరి పొందాడు. శివుడును వానికి శూలమునిచుచు, ఓయి, ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చాడు. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువెవ్వడు, నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వరదాన గర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తిస్తూ ఉండేవాడు. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించుమని అడిగాడు. ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పింది. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరాడు. విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించాడు. రాక్షసుడు చేయనది లేక మరలి వచ్చెను. విద్యాధర పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచాడు. శుభముహూర్తాన ఆమెను వివాహమాడదలచాడు. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహానికి మంచి ముహూర్తాన్ని చెప్పమని అడుగగా బ్రహ్మ 8 మాసముల తరువాత మంచి శుభముహూర్తం ఉంది, అంతవరకు ఆగు అని చెప్పాడు. రాక్షసుడు కూడా అందుకు అంగీకరించాడు. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తర్వాత శుభముహూర్తాన నిన్ను వివాహం చేసుకుందును. ఈ లోపున నిన్నేమియో నేను బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇస్తాను అని చెప్పగా ఆమె ఏమీయూ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా అడుగగా, నాకిప్పుడేమీ అక్కర్లేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతముంది. దర్శించి పూజించుటకు శివలింగము ఎచ్చటమున్నదో చూపుమని అడిగింది. ఆ రాక్షసుడు పాతాళంలోనున్న హటకేశ్వరుణ్ణి చూపించాడు. విద్యాధర పుత్రికయును రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకే ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళలోకమునున్న హటకేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళింది. అప్పుడు అచ్చటికి త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచాడు. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవు ఇక్కడ ఉన్నావేమి అని అడిగాడు. ఆమెయు తన వృత్తాంతమంతా చెప్పింది. రాక్షసుడు తనను సముద్రము క్రిందనున్న గృహమున నిర్బంధించనని చెప్పింది. నారదుడు ఆమె చెప్పిందంతయును విని, అమ్మాయి, భయపడుకుము, విష్ణు భక్తుడై నీకు భర్తయగువానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త, విచారింపకుము, నా మాటను నమ్ముము. నీకొక ఉపాయం చెప్పెదను వినుము. ఇచట శివునికెదురుగా మానస సరోవరం కలదు.
మాఘమాసమున నీవి సరస్సు స్నానమాచరింపుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారాలను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభిస్తుంది. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయాడు. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మింది. మాఘమాసమంతయు హటకేశ్వరపురమునందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజ మున్నగు వాణిని చేస్తూ ఉండింది. నారదుని మాట యథార్థమగుటకై ఎదురు చూస్తూ ఉండింది. మాఘమాసమను వ్రతముతో గడిపింది. నారదుడును లోక సంచారం చేయుచు సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తూ ఉన్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడను మహారాజును చూచాడు. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందును శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఉండేవాడు. అందరి యందును శ్రీమన్నారాయణుని దర్శించుచూ ఉండేవాడు. వారిని హరి అని ఆహ్వానించును, విష్ణువాయని పిలుచును, గోవిందాయని మాట్లాడును, శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును, దామోదరాయనుచు భుజించును, కేశవ అనుచు నిద్రించును, నరసింహాయని స్మరించును, హృషికేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును. ఏ పని చేస్తూ ఉన్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణుని తలుస్తూ ఉండేవాడు. ఇట్లు విష్ణు భావనా తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళాడు. హరిద్రదుడును నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించాడు. తగిన ఆసనమును కూర్చుండబెట్టి అనేక ఉపచారాలతో పూజించాడు. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా అపహరించి సముద్ర అంతర్గతమున దాచి ఉంచాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీలి. నీవు ఆమెను స్వీకరింపవలెను. భార్యగా ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచ్చట నుండి లోక సంచారార్థము వెళ్ళాడు. హరిద్రదుడు సముద్రం వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గమొసగెను. హరిద్రదుడు ఆ రాక్షస గృహాన్ని చేరాడు. ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళాడు. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడి ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమైందని గమనించాడు. ఆ రాజును చూచి ఇట్టి వానితోనే యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటలను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రదుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానకుండా చేస్తూ ఉండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభాలతో జీవితాన్ని గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను. రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.